పోయినోడు తల మీద రూపాయి పెడితే అర్ధ రూపాయికి అమ్ముడు పోని షబీరాలిని ముందు పెట్టుకొని 2 సంవత్సరాలుగా నువ్వు చేస్తున్న అరాచకం, అక్రమ కేసులు, అన్నిట్లా ప్రోటోకాల్కి అగ్నిస్ట్ నువ్వు చేస్తున్న చర్యలు ఏవైతున్నాయో అవి ఎవరు ప్రజలు హర్షించదగ్గవి కావు. మరీ ముఖ్యంగా ఈ అక్రమ దాడి ఎంత ధైర్యం కావాలా? ఒకటి చెప్తున్నా మీకు, ఎవడన్నా వినరా? బరాబర్ ఒక్కొక్కరిని వదిలేదు లేదు కొడుకున్నారా. ఇండ్ల మీద దాడి చేసినంత దమ్మెక్కడిదిరా మీకు? దేంతో దాడి చేస్తారా? ఏం కావాలరా? సమాధానం, ప్రతి దానికి సమాధానం ఇస్తాం. సోదరుడు కొద్ది సౌమ్యుడు అనుకుంటున్నాడు, నాది అట్లా కాదు. కన్నుకు కన్ను, పన్నుకు పన్ను, కత్తి కత్తి, ఆయుధం కాయుధం, దేనికైతే దానికి. ప్రజాస్వామ్యమా ఫ్యాక్షనిజమా నిర్ణయించుకోనరా మీరు. ఎక్కడికి వస్తారు? మీ ముఖ్యమంత్రి దక్షిణ తెలంగాణ నుండి రమ్మన్నారు. మీకు ఇంకేది తెలియదు. హోంమంత్రి అయిన రేవంత్ రెడ్డిని రమ్మన్నారు. ముఖ్యంగా చెప్తున్నాం, కామారెడ్డిలో ఇంకొకసారి ఇట్లాంటి దాడి జరిగితే తెలంగాణ వ్యాప్తంగా ఉన్న బీజేపీ కార్యకర్తలు ఒక్కొక్క వీరుడై మీ ప్రతి ఒక్కరిని ఎముకలు ఇడిచేస్తారు. మీరు అనుకుంటున్నారు, ఏదైనా దమ్ము ఉంటే అభివృద్ధిలో చూపించండి, ఏదైనా ధైర్యం ఉంటే ప్రజాస్వామ్య విలువలు కాపాడండి. 7 సార్లు ఓడిపోయినావు షబీరాలి, నీకు ఇంకెప్పుడు బుద్ధి వస్తుంది? వయసు వచ్చింది తప్ప నీ గుణం మారలేదు. ప్రజలు ఎన్నిసార్లు తిరస్కరిస్తారు? నీ ప్లేస్ నుండి 26 కూడా 4 సార్లు బయలుదేరి చచ్చిపోతారు. ఎన్నిసార్లు ఓడిపోతారు? అన్న 7 సార్లు ఓడిపోయినా బుద్ధి రాలేదా? నువ్వు జీవితంలో నీకు లేదు, నువ్వు గెలిచే రాత లేదు. కామారెడ్డి ప్రజలు నిన్ను ఎప్పటికి కూడా అంగీకరించరు. నువ్వు చేసిన దురాఘాతాలు, మంత్రివర్గంలో ఉన్నప్పుడు నువ్వు చేసిన అవినీతి కావచ్చు, అక్రమాలు కావచ్చు, అభివృద్ధికి దూరం చేసిన ఈ ప్రాంతం కావచ్చు, ఎట్టి పరిస్థితి కూడా కామారెడ్డి ప్రజలు నువ్వు ఎన్ని ప్రలోభాలు పెట్టినా, ఎన్ని తప్పుడు పనులు చేసినా ఎప్పటికీ నాకు చేపించరు అగ్రిగారితో. ఇంకా మరీ ముఖ్యంగా చెప్తున్నాం, రేవంత్ రెడ్డి నీతోనే మాకు పోటీ. ఎందుకంటే ఓడగొట్టినమే నా సోదరు నిన్ను. ఇంకా నీకు మా స్థాయి ఈక్వల్, నీకు మాకే పోటీ తెలంగాణలో. నువ్వు అనుకుంటుండొచ్చు, ఏ చోరీ చింది కామ్ బంద్ కరు, లడింగే తో లడింగే, జో కుచ్ సామ్నే సామ్నే లడింగే. ఈ చిల్లర పనులు, ఈ చిక్లీ మాస్టర్లు ఇవన్నీ బంద్ చేయండి రేవంత్ రెడ్డి. నువ్వే దీనికి ప్రధాన కర్త. పోలీసు వ్యవస్థ అంతా నీ కంట్రోల్ ఉంది. హోంమంత్రిగా నిన్ను ఓడగొట్టాడని కడుపులో విషం పెట్టుకున్నావు, కళ్ళల్లో కారం పోసుకుంటున్నావు. ఈరోజు దేశవ్యాప్తంగా గుర్తింపు వచ్చిన కామారెడ్డి ఎమ్మెల్యే గారు వెంకటరమణారెడ్డి గారికి ఒక గుర్తింపు, భారతదేశంలోనే రికార్డ్. 2 ముఖ్యమంత్రులను తొడగొట్టి ఓడగొట్టిన కామారెడ్డి బిడ్డ. ఈరోజు కామారెడ్డి నేలను చూసి తెలంగాణ రాష్ట్రం మురిసిపోతుంది. వీరుని గన్న నేల, 2 ముఖ్యమంత్రులను ఓడగొట్టిన నేల. ఈ నేల మట్టి కూడా ఒక ధైర్యవంతులకు ప్రతీక ఈరోజు. ఎందుకంటే మట్టిని కూడా ముద్దాడుతున్నారు చాలా మంది వచ్చి, ఇంత ధైర్యం ఉంటుంది ఆ కామారెడ్డి మట్టిలో అని. కాబట్టి ఇక్కడ నుంచి చెప్తున్నాం, ఇది ఫస్ట్ అనుకుంటావా లాస్ట్ అనుకుంటావా? రేవంత్ రెడ్డి మంచిగా జ్ఞాపకం పెట్టు. నిన్ను ఈరోజు ఛాలెంజ్ చేసి చెప్తున్నాం, ఇద్దరితో పాటు రాబోయే ప్రభుత్వంలో సుమారు 80 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకొని నిన్ను పదవిచ్యుతుని చేసి, నువ్వు ఏ రకంగా అక్రమ మార్గాలల్లో పదవిని చేపట్టావు, ఈ రోజు రాష్ట్రాన్ని మోసం చేస్తున్నావు, అన్ని అబద్ధాలాడి, ఇంకా ముఖ్యంగా కామారెడ్డి నేలని సాక్షి నీ నాలుకకు బీసీ డిక్లరేషన్ కావచ్చు, స్కూటీలు కావచ్చు, మొత్తం నీ నాలుకని కడిగేసిందే కామారెడ్డి నేల. రాబోయే రోజులల్లా ఇంకా ఈ అక్రమ కేసులు, పోలీసు అధికారులు కూడా చెప్తున్నాం, ఎన్నొద్దులు ఉంటుంది ప్రభుత్వం. ఇంతకుముందు 10 ఏళ్ళు ఎటుపోయిండు, ఫామ్ హౌస్లో అన్నాడు. వీడు ఎక్కడ ఉంటాడు? వీడు ఇంకొక ఫామ్ హౌస్లో ఉంటాడు. మళ్ళా వచ్చేది మేమే, గెలిచేది మేమే, నిలిచేది మేమే తెలంగాణలో. ఒకవేళ అక్రమ కేసులు సుమారు ఇప్పటికే 10 మందిని అరెస్ట్ చేసినట్టు తెలిసింది. మర్యాద కొద్దిగా బేషరతుగా విడుదల చేయండి, లేకపోతే అవసరమైతే కార్యకర్తల కోపం తట్టుకోలేరు. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న బీజేపీ కార్యకర్తలు, కోట్లాది కార్యకర్తలు కామారెడ్డిని ముట్టడి చేస్తారు. కామారెడ్డిలో కవాతీ చేస్తాం. ఇంకా అక్రమ కేసులు మళ్ళీ ఎవరి మీద పెట్టినా చెప్తున్నాము, దానికి తగిన పరిహారం పోలీసు వ్యవస్థ చెల్లించాల్సి వస్తుంది. మీరు ఎవరైతే ఇక్కడున్న ఇన్ఛార్జు వ్యక్తుల ప్రలోభాలకు లోబడి మీరు అక్రమ కేసులు పెడితే అవి తర్వాత మీరు ఎదుర్కొంటారు డిపార్ట్మెంట్గా. తర్వాత మా అధికారం రాగానే కంపల్సరిగా చర్యలు తీసుకుంటాం మీ అధికారుల మీద. ఇంకా మరీ ముఖ్యంగా దమ్ముంటే చెప్తున్నాం రాష్ట్ర ప్రభుత్వానికి, కామారెడ్డికి ఏమిచ్చామో చెప్పు, కొడంగల్కి ఏం తీసుకెళ్ళవో చెప్పు రేవంత్ రెడ్డి. కామారెడ్డి ప్రజలను ఎంత మోసం చేస్తావు అభివృద్ధిలో చూపిస్తాడగా. శ్వేతపత్రం రిలీజ్ చేయి, కామారెడ్డికి ఎంత ఇచ్చినావు. ఇంకా మరీ ముఖ్యంగా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క గారికి చెప్తున్నా, ఏం తప్పు మాట్లాడడం సీతక్క మేము? అవును, సమాజం అన్నావు, అడవులకెళ్ళి నక్సలిజం అన్నావు, గన్నులు వదిలి పెన్నులు పట్టినావు. ఏం చేస్తున్నావు 2 సంవత్సరాల నుంచి? శాసనసభ్యుడికి ప్రమేయం లేకుండా సభలు పెడతావా, శంకుస్థాపనలు చేస్తావా, అభివృద్ధి పనులు చేస్తావా? రేపు మీ బతికేంది? మేము వచ్చిన తర్వాత మీ బతికేంది?
మిమ్మల్ని కూడా మాకేది చూపించారో మీకు అదే చూపిస్తాం. అవసరమైతే మీకు సెక్యూరిటీ లేకుండా చెప్తాం. మీరు అనుకుంటారా ఈ రోజు ఒక్కటే చెప్తున్నాను, సీతక్క కావచ్చు, రేవంత్ రెడ్డి కావచ్చు, షబ్బీరాల్ అదే బేస్ట్. ఇట్లాంటి అపజయాలు ఎదుర్కొంటూ నేను చూసిన వరకు భారతదేశంలో ఎవరు లేడు. అయినా ఇంకా చాలదు అని ఏం చేస్తావు షబ్బీరాలి నువ్వు? 60 ఏదో